తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాం ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగి ఎంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే. పవన్ కళ్యాణ్ గారి ఈ కామెంట్కి జ్యోతిష్ శాస్త్రరీత్యా విశ్లేషణ ఏమిటంటే 2 సెప్టెంబర్ 1971 సంవత్సరంలో ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో జన్మించిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే వారు 14 మార్చి 2014లో మఖా నక్షత్రం సింహరాశిలో జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే షష్టాష్టక స్థితిలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అఖండ విజయం లభించడం తథ్యం. కానీ కొంత శ్రమానంతర విజయం, కొన్ని అవమానాలు, కొన్ని ఇబ్బందులు పడ్డ తర్వాత మాత్రమే లభించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తమిళనాడు సీఎం విజయ్ గారు వారు జన్మించినటువంటిది 22 జూన్ 1974 పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. అలాగే వారు పార్టీ పెట్టినటువంటిది 2 ఫిబ్రవరి 2024 స్వాతి నక్షత్రం తులారాశి. వారు పార్టీ పెట్టినటువంటి రాశికి దీనికి మధ్య కేంద్ర స్థితి ఉంది కనుక వారికి సునాయాసంగా రాజయోగం లభించింది. పవన్ కళ్యాణ్ గారికి శ్రమానంతర విజయం మాత్రం ప్రాప్తిస్తుంది. అయితే అఖండ విజయం తథ్యం. శ్రీ మహాగణాధిపతయ నమః. ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వీరు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అంటే 2026వ సంవత్సరం ఈ జూన్ నెలలో తెలంగాణలో కూడా మా పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాము అనేటువంటి అంశాన్ని ధృవీకరించడం జరిగింది. జరిగిన దగ్గర నుంచి అనేక రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మార్పులు జరుగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా, లేకపోతే ఏమవుతారు అని మనకి చాలా మంది కామెంట్స్ ద్వారా అడగటం జరుగుతోంది. వారి జాతక పరిశీలన రీత్యా వారి సీఎం అవుతారా అవరా అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో 2024 ఎలక్షన్స్ ముందు అంటే 2023లోనే కూటమి ఏర్పడుతుందని, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారని, మంత్రి అవుతారని సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆ ఎన్నికల ఫలితాలు మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే 2వ తారీఖు సెప్టెంబర్ 1971న ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని 14 మార్చి 2014లో మఖా నక్షత్రం సింహరాశిలో ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ డేట్ని మనం రెండింటినీ బేస్ చేసుకుని వారు గెలుస్తారని, గెలిచి తీరతారని సుస్పష్టంగా చెప్పాము. మంత్రిగా కూడా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఆ డేట్స్ని ఆధారం చేసుకుని ఇప్పుడు వారు నెక్స్ట్ తెలంగాణలో వారి యొక్క రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఏం జరగబోతోంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసలు ఇదంతా కూడా ప్రజల్లో ఎక్కువ ఆలోచన వచ్చి మమ్మల్ని అడగడానికి కూడా కారణం ఏంటంటే తమిళనాడు సీఎంగా విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. అదేమిటంటే దాదాపుగా 12 నుంచి 15 సంవత్సరాల పాటు కష్టపడ్డా డిప్యూటీ సీఎం స్థాయికి రావడానికే నాకు ఇంత కష్టపడాల్సి వచ్చింది, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విజయ్ గారు పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాల్లో అంటే ఆయన పార్టీని 2 ఫిబ్రవరి 2024న ఎస్టాబ్లిష్ చేసి 26 కల్లా ఆయన తమిళనాడు సీఎంగా అయిపోయారు. ఇది కొంచెం ఆశ్చర్యంగానూ కొంచెం ఆలోచన రేకెత్తించేదిగా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కామెంట్ చేయడం జరిగింది. దానివల్ల ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ విషయాన్ని గురించి చెప్పమని మమ్మల్ని అడగటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించిన అంశం ఏంటంటే ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు పండితులు 2 రకాలుగా నిర్దేశిస్తారు. అదేమిటంటే ఒకటి, ఆ నిర్దేశించినటువంటి ముహూర్తం వీళ్ళకి ఎంత సూటబుల్గా ఉంది, ఎప్పుడు రాజయోగాన్ని ఇస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని ముహూర్తాన్ని నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో వారిది మకర రాశి అయితే సింహరాశిలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనివల్ల ఆయన అనేక కష్ట నష్టాలకి వచ్చుకుని గెలవడం జరిగింది. జనరల్గా కూడా ఇక్కడ విజయ్ గారి ఎస్టాబ్లిష్మెంట్ కనుక చూస్తే కర్కాటక రాశి పుష్యమి నక్షత్ర జాతకులైనటువంటి విజయ్ తళపతి గారు వారి పార్టీని స్వాతి నక్షత్రం తులారాశిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే మన జన్మరాశికి
కేంద్ర కోణాల్లో పార్టీని గనక ఎస్టాబ్లిష్ చేయటం, లేదా ఏదైనా ముఖ్యమైన పనులు చేయటం, కామన్ మ్యాన్ గనక అయితే ఒక ముఖ్యమైన పనులు, ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేయడం జరిగితే అవి మనకి బలాన్ని ఇస్తాయి. కానీ ఇక్కడ వీరు షష్టాష్టక స్థితిలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల మొదట్లోనే అనేక రకాలైనటువంటి అవమానాలని, ఇబ్బందుల్ని, భయంకరమైన సిచ్యుయేషన్స్ని ఫేస్ చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, వారి యొక్క దశాంతర దశలను కూడా పరిశీలిస్తే చెడ్డ దశలు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో దాదాపుగా పూర్తయిపోయినాయి. 1990 నుంచి 2010 లోపల ఉన్నటువంటి ఆ టైంలోనే ఆయనకి రాహుమహర్ దశ, దాని తాలూకు ఇబ్బందులు, అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక వచ్చినటువంటి దశలు గురుమహర్ దశ, ప్రస్తుతం నడుస్తున్నటువంటి శనిమహర్ దశ, ఇవన్నీ కూడా ఆయనకి మంచి రాజయోగాన్ని ఇచ్చే దశలు గనక రాబోయే కాలంలో ఆయన తెలంగాణలో తప్పనిసరిగా మంచి ప్రభంజనాన్ని సృష్టిస్తారు. అయితే ఇక్కడ వారు తెలంగాణలో రాజకీయ పార్టీని అనౌన్స్ చేసినప్పటి నుంచి కొన్ని రాజకీయ పార్టీలు కొంత ప్రాంతీయ తత్వాన్ని కానీ, కులం కార్డు, మతం కార్డు, ఇట్లా అనేక రకాలైనటువంటివి తీయటానికి ప్రయత్నం చేస్తారు. చేసినప్పటికీ కూడా ఏమాత్రం ఆయన వెనక్కి తగ్గే పరిస్థితి అనేటువంటిది ఉండదు. ఆయన ఆపగలగటం అనేటువంటిది అసాధ్యమైన విషయం. దీనికి కారణం ఒకటి ఉంది. వారిది ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి నక్షత్రం, మకర రాశి అంటే శని రాశి. ఈ రవిశనుల మధ్య పరస్పరం బద్ధ వైరం ఉంటుంది. కనుక ఆయన ఎక్కడ అడుగుపెట్టినా మొదట వ్యతిరేకత ఉంటుంది, తర్వాత మంచి అనుకూలమైనటువంటి రాజయోగం కలుగుతుంది. మనం గతంలో కూడా చాలాసార్లు మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో తెలియజేయడం జరిగింది. రాచరికానికి కారకుడు రవిగ్రహం, ప్రజాస్వామ్యానికి కారకుడు శనిగ్రహం. అటువంటి శని మహర్దశ వీరికి జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ రాజకీయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కేంద్రంలో ఎక్కడైనా కూడా వారి యొక్క ప్రభంజనం అనేటువంటిది విస్తృతంగా ఉండి తీరుతుంది. ఇది కూడా నిర్వివాదమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే, వారు సీఎం అవుతారా అవరా? ఈ విషయం చెప్పాలంటే గతంలో కూడా చెప్పాము. ఎలక్షన్ డేటు, ప్రత్యర్థుల యొక్క జాతక వివరాలు తెలిస్తే ఆయన సీఎం స్థానంలో ఉంటారా, లేదా ఇప్పట్లాగానే క్రియాశీలక రాజకీయాలను శాసించే స్థాయిలో ఉంటారా అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ 2028, 29 దాదాపుగా 2034, 37 సంవత్సరం వరకు కూడా విపరీతమైన రాజయోగం పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. అసలు ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాజయోగం ఉందా లేదా అనేది చూడాలంటే ఎన్టీ రామారావు గారు సినిమాల్లో నటించి పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి, విజయ్ దళపతి గారు పెట్టి సీఎం అయిన దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమాల్లో ఉంచి ఇక రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, ఈవెన్ ఇఫ్ చిరంజీవి గారైనా సరే ప్రజారాజ్యాన్ని స్థాపించి కేంద్ర మంత్రి అయిన దాఖలాల వరకు మనం పరిశీలించినట్లయితే, ఎవరైనా వ్యక్తిగత జాతకంలో అత్యున్నత స్థానమైనటువంటి సీఎం, కేంద్ర మంత్రి, అలాగే ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి ఇటువంటి స్థానాల్లో కూర్చోవాలంటే ఎక్కువ భాగం పంచ మహాపురుష యోగాలు కొన్ని ఉండాలి. వాటిలో కొన్ని ముఖ్యంగా కొన్ని యోగాలు వాటితో పాటు కొన్ని చెప్తాను. 1 చంద్రమంగళ యోగం, 2 గజకేసరి యోగం, 3 బుధాదిత్య యోగం, పంచానన యోగం, రుచిక పురుష యోగం, మహాపురుష యోగం, ఇటువంటివన్నీ కూడా కొన్ని బలమైన యోగాలు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏలినాటి శని అయిపోయింది. రాజయోగాన్ని ఇచ్చేటువంటి శని మహర్దశ వారికి బలంగా నడుస్తోంది. మకర రాశికి, కుంభరాశికి శని రాజయోగ కారకుడు అవుతాడు. అలాగే వారి లగ్నం రీత్యా కూడా శని రాజయోగ కారకుడు అవటం వల్ల తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనాన్ని వీలైనంత వరకు అడ్డుకోకుండా ఉంటే మంచిది. ఆయనకి ఎన్ని అడ్డంకులు కల్పిస్తే అంత ఉధృతంగా పైకి లేవటం అనేటువంటిది గతం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కనుక ఫైనల్గా ఆ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వారు తెలంగాణ రాజకీయాలతో పాటుగా కేంద్ర రాజకీయాల్లో కూడా అత్యంత కీలకమైనటువంటి పదవులు ఖచ్చితంగా వరిస్తారని చెప్పటంలో నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఏ పదవి ఏంటనేది ఎలక్షన్ డేట్ని బట్టి మరల మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. స్వస్తి.